అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో విశేషంగా హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసం అంటారు. హరిహరులు అంటే హరి అంటే విష్ణువు, హర అంటే మహాశివుడు. ఈ హరిహర ప్రీతికరమైన మాసమే కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకత ఏమిటంటే ఫస్ట్గా నది స్నానం ఆచరించాలి. వీలు ఉంటే రోజు చేసుకోవచ్చు. నది స్నానానికి ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే నది స్నానము, అది నది స్నానం చేయలేని వాళ్ళు ఒక నెలకి ఒకరోజైనా నది స్నానం ఆచరించాలి. అటువంటి కార్తీక మాసాన విశేషంగా కూడా స్నానాదులు, దీపాలు, అభిషేకాలు, అలాగే అర్చనలు, విశేషంగా శివుడి ప్రీతికరంగా, విష్ణు ప్రీతికరంగా మాసమే ఈ కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో విశేషంగా కూడా ఒక మాస పర్యంతం కూడా ఎవరైతే ఇటువంటి ఆచరణలు చేస్తారో విశేషంగా కూడా మనకి శివుడు, విష్ణువు, మహాలక్ష్మి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందని చెప్పి పురాణాల ప్రకారం శాస్త్రం చెబుతుంది. సాయంకాల సమయాన ఆకాశ దీపోత్సవాన్ని విశేషంగా ఉంటుంది. సాయంకాల సమయం 6-6:30 ప్రాంతంలో స్వామివారికి ఆకాశ దీపోత్సవం అంటే మహాప్రీతికరమైన దీపము. అటువంటి ఆకాశ దీపోత్సవాన్ని కూడా విశేషంగా చేసుకుంటారు. ఓం తత్సత్. పార్వతీ పరమేశ్వరుడు చెప్పడం అవసరం లేదు. ప్రపంచానికి, లోకానికి తల్లిదండ్రులు. గంగని మోసిన శివుడే పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి గంగాజలం కూడా స్నానాలు చెప్పాం కదా, అటువంటి స్నానాలు ఆచరించాలని చెప్పినాము. దానికి గంగాది స్వయంగా పరమేశ్వరుడు నెత్తి మీద, తల మీద ఉంటుంది కాబట్టి అటువంటి పార్వతీ పరమేశ్వరుడు విశేషంగా బలం ఉంటుంది. అటువంటి లోకానికి తల్లిదండ్రులు అతను శివుడు ఎవరైతే కొలుస్తారో వారికి సంపూర్ణంగా కార్తీక మాసం అనుగ్రహం చెందుతుంది. అలాగే ఎవరైతే సంవత్సరం వరకు కార్తీక మాసాన్ని ఎవరైతే సంవత్సరం రోజు దినకర్యం చేయకుండా ఉంటారో ఈ మాసంలో కార్తీక మాసం చేస్తే విశేష ఫలితం వస్తుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి కార్తీక మాసాన్న శివుడి ప్రీతికరమైన వారని చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.